గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పాకిస్తాన్ బలుపు మాటలు మాట్లాడుతోంది. సింధు నదీ జలాల విషయంలో పాకిస్తాన్ మంత్రులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, పాకిస్తాన్ మంత్రి మొసాదిక్ మాలిక్ వీడు ఎంత బలుపు మాటలు అంటే, సింధు నదీ జలాల విషయంలో భారత్ ఒక చుక్క నీరు కూడా పాకిస్తాన్లోకి రాకుండా అడ్డుకుంటోంది. పాకిస్తాన్కి నీళ్లు రాకుండా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం ఇదే విధంగా కొనసాగితే, ఎందుకంటే భారత్లో ప్రధాని ఆపేందుకు చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2028 కల్లా పాకిస్తాన్కి సింధు నదీ జలాలు అసలు పూర్తిగా రాకుండా ఒక ప్రయత్నం అక్కడ జరుగుతుంది. ఇదే గనక చేస్తే చేతులు నరికేస్తాం, నీళ్లు ఆపే ప్రయత్నం ఏ చేతులు అయితే చేస్తాయో ఆ చేతులు నరికి పడేస్తామని మాట్లాడాడు ఈ పాకిస్తాన్ మంత్రి మొసాదిక్ మాలిక్. ఎంత బలుపు చూడండి. అంటే భారతదేశం మీద అక్కసు వెళ్ళగక్కటం, భారతదేశం మీద విషపు కూతలు కుయ్యటం అనేది వీళ్ళంకా ఆపరు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకేమంటారు, సైనిక చర్యకు కూడా దిగుతాం, మీరు సింధు నదీ జలాలను ఆపితే మళ్ళీ యుద్ధం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి మాట్లాడతారు. యుద్ధం చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి రుచి చూపించాం మనం. మళ్ళీ వీళ్ళకి బుద్ధి రాలా. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయిపోతే అసలు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చాలా సీరియస్గా మన రక్షణ మంత్రి చాలా క్లియర్గా స్ట్రైట్గా మాట్లాడారు. నిజంగా అలాంటి పరిస్థితే కొని తెచ్చుకుంటుందా పాకిస్తాన్? వీళ్ళ మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. అసలు సింధు నదీ జలాలను ఎందుకు ఆపాం కానీ ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే, పెహల్గాం ఉగ్రదాడి అండి. పెహల్గాం ఉగ్రదాడితో 21 మంది అమాయకులైనటువంటి భారతీయుల్ని ఆ పెహల్గాం లోయలో ముష్కరులు ఉగ్రవాదులు చొరబడి పాయింట్ బ్లాంక్ మీద గన్ పెట్టి కాల్చి చంపేశారండి. భార్య ముందు భర్తని, అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల ముందు వాళ్ళ తండ్రిని, ఆ తల్లి ముందు ఒక కొడుకుని ఎంత దారుణంగా ఉగ్రవాదులు పెహల్గాం లోయలోకి చొరబడి చంపేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి, ప్రోత్సహించినటువంటి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి ఏ విధంగా మారణకాండ చేశారో ప్రపంచం మొత్తం చూసింది. ప్రతి భారతీయుడి గుండె కూడా రగిలిపోయింది, రక్తం మరిగింది ఆ సమయంలో. దానికి ప్రతీకారంగా కదా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకొని పోయి మరి వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర మూకల స్థావరాల్ని నామరూపాలు లేకుండా చేసేసాం. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. బుద్ధి రాకపోగా మళ్ళీ మన మీద వాళ్ళు ఈ విధంగా పెచ్చుమీరి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే కదా మనం సింధు నదీ జలాలని ఆపేశాం. సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. అప్పటి నుంచి కూడా వాటర్ వెళ్తూ ఉన్నాయి మన దేశం గుండా. వాళ్ళ దేశానికి సింధు నదీ జలాలు, సింధు దాని ఉపనదుల యొక్క జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్కి అసలు ఈ విధంగా చేస్తే బుద్ధి రాదు. నీటి కటకట తెలిస్తే పాకిస్తాన్కి అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తారని చెప్పి మనం క్లియర్గా ఆ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. సింధు నదీ జలాల్ని వరుసగా దాని మీద ఇంకా డ్యాములు కట్టి పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి పోకుండా ఉండడానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ ప్రయత్నంలో మనం ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకి ఆ నీటి బాధ తెలిస్తే పాలకులు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో భారత్తో పెట్టుకుని వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్, సింధు నదీ జలాలు నిజంగా మనం కట్టడి చేసేసి పూర్తిగా ఇక్కడ మనం డ్యాములు కట్టేసి ఒక్క చుక్క కూడా పాకిస్తాన్ లోపలికి ఎంటర్ కాకుండా మనం సీరియస్గా ప్రయత్నం చేస్తే మళ్ళా మాడిపోద్దండి పాకిస్తాన్. ఎందుకంటే అక్కడ ప్రధానమైనటువంటి పంటలు కావచ్చు, సాగునీటి అవసరాలన్నీ కూడా సింధు నదీ జలాలే ప్రధానమైనది. అలాంటి ప్రాణాధారమైనటువంటి సింధు నదీ జలాలను భారత్ గనక ఆపేస్తే వీళ్ళు ఇదే విధంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతీయుల్ని చంపే కుట్ర చేస్తే గనక మనం చాలా క్లియర్ డెసిషన్ తీసుకున్నాం, సింధు నదీ జలాలను ఆపేయాలని చెప్పి. వాళ్ళకి ఆపేస్తే వాళ్ళ దేశంలో వాళ్ళ సొంత ప్రజలే రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొడతారు. వాళ్ళ సొంత ప్రజలే వాళ్ళ పాలకుల్ని చెప్పులతో కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. మొన్న అంతెందుకండి, మొన్న షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలు జరిగినాయి. ఆ అంత్యక్రియల్లో ఎవరు పాల్గొన్నారండి? ఉగ్రవాదులు, పేరు మోసిన అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నవాళ్ళు, జైషే మహమ్మద్, తర్వాత లష్కరే తొయిబా,
ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు అక్కడ ఆ అంత్యక్రియ కార్యక్రమాల్లో చాలా అఫీషియల్గా వాళ్ళు పాల్గొన్నారు అంటే ఆ దేశం ఉగ్రవాదుల్ని ఎంత సపోర్ట్ చేస్తుంది, ఉగ్రవాదుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి స్థావరాలను నిర్మించి, మనం స్థావరాలు కూలగొట్టేసే కదా ఆపరేషన్ సింధూర్లో, దాన్ని మళ్ళీ పాకిస్తాన్ పునర్నిర్మించి వాళ్ళకి స్థావరాలుగా ఇస్తుంది. మీరు ఇక్కడ తలదాచుకోండి, ఎప్పుడు మేము చెప్తే అప్పుడు మీరు భారతదేశంలోకి చొరబడి మీరు భారతదేశ జనాల్ని చంపేసేయండి, ఉగ్ర కుట్రలు చేయండి అని ప్రోత్సహించినట్టే కదా. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని మనం ఉగ్రవాదుల ఒక దాన్ని ఏమంటారు, ఉగ్రవాదులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని చెప్పి మనం ఎంత ప్రొజెక్ట్ చేసినా సరే పాకిస్తాన్కి పట్టట్ల. పూర్తిగా అక్కడ భూములన్నీ కూడా, పంట పొలాలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చే వరకు పాకిస్తాన్ ఇదే విధంగా చేస్తుందేమో. కాకపోతే వీడు ఎంత పాకిస్తాన్ మంత్రులు, వీడు ఒక్కడే కాదండి, పాకిస్తాన్ మంత్రులందరూ ఇదే విధంగా తయారయ్యారు. మన ప్రధాని చేతులు నరికేస్తారంట సింధు నదీ జలాలు వాళ్ళ దేశంలోకి రాకపోతే. అంత దమ్ముందా, అంత ధైర్యం ఉందా? కనీసం అసలు మన దేశం లోపలికి కాలు పెట్టే ధైర్యం అన్నా చేస్తారు వీళ్ళు? అడుగేస్తే అడుగు అంతవరకు కాలు లేపేస్తాయి మన సైనికులు, మన త్రివిధ దళాలు కాపు కాసుకొని కూర్చునున్నాయి. ఇంకా అసలు మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా సీరియస్గా నిర్ణయం తీసుకోవాలా. ఒక్కసారి కనుసైగ చేసి ఆ సంకేతం పంపిస్తే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి త్రివిధ దళాలనేవి కూడా సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఎప్పుడెప్పుడు స్వాధీనం చేసుకుందామని చెప్పి మన బలగాలన్నీ కూడా చాలా చాలా ఆకలితో వెయిట్ చేస్తూ ఉన్నాయి. కానీ మన పాలకుల నుంచి మనకింకా ఆ రకమైనటువంటి సంకేతం రాలా. నిజంగా అలాంటి నిర్ణయం వస్తే, ఒకవేళ యుద్ధం చేసే పరిస్థితి వస్తే పాకిస్తాన్కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మన కాళ్ళ మీద పడి వేడుకోవటం తప్ప వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. అలాంటి పెద్ద యుద్ధం భవిష్యత్తులో రాబోతుంది. ఎందుకంటే సింధు నదీ జలాల విషయంలో వీళ్ళే చెప్తా ఉన్నారు, మేము యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మీరు ఆ నీటిని ఆపితే యుద్ధ రంగంలోకి దిగుతాం, అణుబాంబులు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా యుద్ధం చేసే పరిస్థితి వస్తే ఎవరి బలం ఏంటి, ఎవరి సత్తా ఏంటి, ఎవరు ఏం చేయగలుగుతారో ఆపరేషన్ సింధూర్లో ఒకసారి రుచి చూశారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మానుకోకపోతే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలే వెంటబడి కొట్టేటువంటి రోజు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.